మీ ముందు 4-5 ముఖ్య అంశాలు ప్రస్తావించేదానికి విశాఖపట్నం ప్రెస్ క్లబ్కు రావడం జరిగింది. మొదటిది ఉక్కు ఫ్యాక్టరీ, రెండవది సుందర్ పిచ్చయ్య, మూడవది రైతులు, నాలుగవది ప్రజాస్వామ్య వ్యవస్థలు, ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీల స్థితిగతులు. నేను ఈ విషయాలు ప్రస్తావించే ముందు చంద్రబాబు నాయుడు గారు లండన్లో ఉన్నారు. ఆయనకు తెలియజేసేదానికి మీ ద్వారా నేను ఒక డిస్ప్లే చేస్తున్నాను. ఆడియో 1 నిమిషం ఉంటుంది. అది మేము తిరుపతిలో కాంగ్రెస్ ప్రభుత్వంలో 300 పరిశ్రమలు మేము తీసుకొని వచ్చాం. 1,00,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. $100 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ జరిగింది. 65,000 కోట్ల రూపాయల ఎగుమతులు ప్రతి సంవత్సరం జరుగుతూ ఉన్నాయి శ్రీ సిటీ నుంచి. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పకుండానే చేసి చూపించింది. దానికి మీ ముందు ఈ చిన్న డిస్ప్లే పెడుతున్నాను, మీరు వినండి. హిస్టారిక్ డే. It's a wonderful day. I cannot see a better day than this. It was a desert, or some small plants used to be there, some tanks used to be there. We never expected that this area will develop like this. Today, Honorable Chief Minister of Andhra Pradesh inaugurated 20 industries, laid the foundation for more than 10 industries. Almost 30 industries going to come in this region, a small backward area of Rayalaseema. And I don't think anywhere in India or any state in India 20 industries started in one day. The entire credit goes to the government of Andhra Pradesh, the Chief Minister of Honorable Chief Minister of Andhra Pradesh, and also Mr. Ravi Sanna Reddy. When he started, I opposed him. When he started, I opposed him. I thought that he has come here to take the land and taking away from the poor people, and he may not give it back to the nation. But after a long time, and I think after 3 years, he stood on his promise. What he said, he has delivered to the nation. We are happy. మీకు ఇది పంపిస్తాను అందరికీ, వీడియో, ఆడియో. మరి ముఖ్యంగా నేను క్రితంలో ప్రెస్ క్లబ్ వైజాగ్ వచ్చినప్పుడు ఒక విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, డిసెంబర్ 31వ తేదీ లోపల ఉక్కు ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వ క్యాబినెట్లో నుంచి ప్రైవేటీకరణను వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయాలి, పూర్తి చేయాలి. లేకపోతే ఎన్డీఏలో నుంచి బయట రావాలి చంద్రబాబు నాయుడు అని చెప్పి నేను చెప్పడం జరిగింది. దాన్ని మరలా విశాఖపట్నం నుంచి ఇంకా దాదాపు 2 నెలలు ఉంది ఆయనకు గుర్తు చేసేదాని కొరకే ఈరోజు వచ్చాను. ఆయన లండన్లో ఉన్నాడు. ఆయనకు వినపడుతుందో కనపడుతుందో తెలియదు. కానీ మరి 40 సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ పుట్టింది ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కొరకు. మరి ఈరోజు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అనేది ఆంధ్రుల ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి విషయం. దీనిపైన కాలయాపన చేయడం మంచిది కాదు. వాళ్ళందరూ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు చెప్పుకోలేక మరి కన్నీటితో ఉన్నారు. ఇది వాస్తవం. చంద్రబాబు నాయుడు మరి యోగా కొరకు తీసుకొచ్చాడు మోడీ గారిని. సంతోషం, 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. మరి నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడికి,
డిసెంబర్ 31వ తేదీ లోపల ఈ చిన్న చిన్న పనికిమాలిన ప్రకటనలు మాకొద్దు. కేంద్ర క్యాబినెట్లో నుంచి దీన్ని విత్డ్రా చేస్తారా లేదా ప్రైవేటీకరణ అంశాన్ని అనే విషయాన్ని నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ పుట్టింది ఆత్మగౌరవానికి. ఎన్టీ రామారావు ఆ రోజు ప్రతి దగ్గర తిరిగి చెప్పాడు. ఈరోజు విశాఖ ఉక్కు అనేది ఆంధ్రుల ఆత్మగౌరవం. దీనికి కాపాడుతాడా లేదా చంద్రబాబు నాయుడు? డిసెంబర్ 31 లోపల మోడీ ప్రభుత్వంలో నుంచి ఒకటి స్పష్టంగా రావాలి బ్రేకింగ్ న్యూస్లో. ఏంటంటే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను మేము మానుకున్నాం, ఆపేశామని కేంద్ర క్యాబినెట్ నుంచి రావాలి. అంతేగాని పిల్లకాయలు వచ్చి వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి చెప్పడం ప్రయోజనం లేదు. మరి పరిశ్రమలు నేను ఇప్పుడే చెప్పాను. దాన్ని సుందర పిచ్చయ్యను గురించి చాలా ఎక్కువగా చెప్తున్నారు. సుందర పిచ్చయ్య బీదవాడు కాదు, ప్రపంచంలో పెద్ద కోటీశ్వరుడు. ఆ సుందర పిచ్చయ్యని తీసుకొని వచ్చి విశాఖపట్నంలో గూగుల్ ఫ్యాక్టరీ పెడతాము అని చంద్రబాబు నాయుడు అబ్బా చెప్పిందే చెప్తున్నాడు, దంచి పారేస్తున్నాడు. మరి నిరుపేదైనటువంటి సుందర పిచ్చయ్యకి దాదాపుగా 22,000 కోట్ల రూపాయలు సబ్సిడీలు ఇస్తున్నట్టుగా మాకు వినపడతా ఉంది. ఏం పేదోడికా నువ్వు ఇచ్చేది? 22,000 కోట్ల రూపాయల ప్రభుత్వ సహాయం, సబ్సిడీ అనవసరం. సుందర పిచ్చయ్యని వచ్చి ఫ్యాక్టరీ పెట్టమను, మేమందరం పోయి శాలువాలు కప్పుతాం, నీకు కప్పుతాం. అంతేగాని మరి ఈ విధమైనటువంటి సబ్సిడీలు 500 ఎకరాల భూములు, విశాఖపట్నంలో 500 ఎకరాల భూములు ఇస్తున్నారట. మరి జర్నలిస్టులు పోయి అడుగుతున్నారు, మాకు 2 సెంట్లు భూమి ఇవ్వమంటే దిక్కే లేదు, జవాబే లేదు. మరి సుందర పిచ్చయ్యకి 500 ఎకరాల భూములు ఇవ్వడం, 22,000 కోట్ల రూపాయలు సబ్సిడీలు ఇవ్వడాన్ని గమనార్హం. దీనికి మేము ఖండిస్తున్నాం. సుందర పిచ్చయ్య వచ్చి పరిశ్రమలు పెట్టమనండి. మేము తిరుపతిలో కూడా, శ్రీ సిటీలో కూడా పరిశ్రమలు పెట్టించాం. 300 పరిశ్రమలు వచ్చాయి. అక్కడ 1,00,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. 1,00,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. 65,000 కోట్ల రూపాయలు ఎగుమతులు జరుగుతున్నాయి. ఈరోజు మేము మాకు వచ్చినటువంటి 300 పరిశ్రమలకు మేమేమి నయా పైసా సబ్సిడీ ఇవ్వలేదు. అది గమనార్హం. మేము భూమి ఇచ్చాం వాళ్ళు అడిగిన వాళ్ళకి, మల్టీనేషనల్ కంపెనీలకి 5-10 ఎకరాలు ఇచ్చాం. మరి అంతేగాని ఉచితంగా ఎక్కడ ఏమీ ఇవ్వలేదు. సుందర పిచ్చయ్యకి ఏంది ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు కుదిర్చిన ఒప్పందం ఏంటది? బయట పెట్టాల్సిన అవసరం ఉంది. మేము 1,00,000 మందికి అక్కడ ఉద్యోగాలు ఇచ్చాం, సబ్సిడీలు ఎవరికి ఇవ్వలేదే. మరి ఇక్కడ ఎందుకు ఇంత సబ్సిడీ ఇస్తున్నావు? ఎవరి డబ్బు ఇది? ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ముందు ఉక్కు ఫ్యాక్టరీని మరి ప్రైవేటీకరణ నుంచి బయటకు తీసుకురా. ఊరికే ఒక దంపుడు ఉపన్యాసాలు. $120 బిలియన్ వస్తూ ఉంది. మేము $100 బిలియన్ తెచ్చి గమ్ముగా ప్రశాంతంగా ఉన్నాం. 1,00,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. మరి మేము అన్నీ చేసి ప్రశాంతంగా కూర్చోన్నాం. ఏమి చేయకుండానే రాబోయే విషయాన్ని పేపర్లో ఒక దంపుడు ఉపన్యాసాలు ఆపోయా చంద్రబాబు నాయుడు. మాకు తెలుసు, ఇన్వెస్ట్మెంట్ల గురించి తెలుసు, మరి బయట వచ్చేటువంటి అన్ని విషయాలు తెలుసు. ఉపన్యాసాలు ఆపేసి ముందు ఉక్కు ఫ్యాక్టరీని 31 డిసెంబర్ లోపల ప్రైవేటీకరణలోంచి బయటకు తీసుకురా. సుందర పిచ్చయ్యని కూడా తీసుకొని రా. కానీ ఇంత సబ్సిడీలు ఇచ్చి ప్రయోజనం లేదు. 1,00,000 మందికి ఉద్యోగాలు అంటాడు. 1,00,000 మందికి ఎక్కడ వస్తున్నాయా? మేము కూడా, మా దగ్గర కూడా లెక్కలు ఉన్నాయా? సుందర పిచ్చయ్య మాకు కూడా తెలుసాయా? రాబోయే ఉద్యోగాలు 5,000 లోపు. 5,000 ఉద్యోగాల లోపుకి నువ్వు మరి 22,000 కోట్ల రూపాయలు ఇవ్వడం ఏంటి సబ్సిడీలు? దీన్ని మేము ఖండిస్తున్నాం. సబ్సిడీలు కాదు, మేము ఇవ్వలేదే. శ్రీ సిటీలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరికి వాళ్ళను వాడుకున్నాం, ఇన్వెస్ట్మెంట్ తీసుకొని వచ్చాం 1,00,000 కోట్లు. మరి
అంతేగాని ఈ విధంగా ప్రభుత్వ భూముల్ని పేదవాళ్ళ దగ్గర నుంచి భూములు తీసుకొని మరి కోటీశ్వరులకు ఇవ్వడాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. మరి రైతుల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. 10 లక్షల ఎకరాల భూములు మొన్న తుఫాన్లో కొట్టుకొని పోయినాయి. వాళ్ళకి 5,000 ఇచ్చేసి లండన్కి వెళ్ళాడు మా మిత్రుడు. 5,000 ఎక్కడికి వస్తుంది? 1 ఎకరా భూమి ఒక పంట చేయాలంటే వరిలో వాళ్ళకి నష్టాలు కష్టాలు ఇవన్నీ వాళ్ళ కన్నీళ్ళు ఇవి తీర్చకుండా మాటలతో వెళ్ళిపోతే ఎట్లా? కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు రుణమాఫీ చేశాం. 74,000 కోట్ల రూపాయలను 20 సంవత్సరాల క్రితం మేము మాఫీ చేశాం. అందరి అప్పులు తీసేసాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? రుణమాఫీ చేస్తూ ఉంది. ఎవరికి చేస్తూ ఉంది రుణమాఫీ? కోటీశ్వరులకు రుణమాఫీ చేస్తూ ఉంది. క్రితంలో నేను వచ్చినప్పుడు చెప్పాను, 14.5 లక్షల కోట్ల రూపాయలను బ్యాంకుల్లో అప్పు తీసుకొని ఎన్పిఏలైనటువంటి వాళ్ళ అప్పులను రుణమాఫీ చేసినటువంటి ఘనత 11 సంవత్సరాలు పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి వారి ప్రభుత్వానికే దక్కింది. ఇవ్వాల్సింది సబ్సిడీ రుణమాఫీ రైతులకి, పరిశ్రమలకు కాదు. 1,000 కోట్ల రూపాయల అప్పులు చేసి దగా చేసినటువంటి వాళ్ళకు కాదు మాఫీ చేయాల్సింది. కేంద్ర ప్రభుత్వ దృష్టి రైతులపైన పెట్టాలని నేను కేంద్ర ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీని డిమాండ్ చేస్తూ ఈ రోజున్నటువంటి ప్రభుత్వ వ్యవస్థలు ప్రజాస్వామ్య వ్యవస్థలు పుండైపోయినాయి, పనికి మాలిన రీతిలో ఉన్నాయి. ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో మనకు జ్యుడిషియరీ న్యాయ వ్యవస్థ చాలా ముఖ్యం. మరి జ్యుడిషియరీ పైన ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పైన ఒక దళితుడి పైన మరి చెప్పు ముఖాన్ని ఇసిరేసినటువంటి ఘనత కూడా ఎన్డీఏ ప్రభుత్వంలోనే జరిగింది. ఎప్పుడు 75 సంవత్సరాల్లో జరగలేదు. ఇది న్యాయ వ్యవస్థ పరిస్థితి ఈరోజు భారతదేశంలో. రెండవది అధికారులు. ఐఏఎస్ ఆఫీసర్లు ఎంతోమంది ఉన్నారు. ఐఏఎస్ ఆఫీసర్లకు అధికారం లేదు. దేశంలో 100 మంది పెద్ద సెక్రటరీలు ఉంటే ఎవడికి అధికారం లేదు. ప్రధానమంత్రి చెప్పితేనే చెయ్యాలి, అంతేగాని సొంతంగా అధికారులకు అధికారాలు పోయినాయి. పత్రికా స్వేచ్ఛను గురించి క్రితంలో చెప్పాను. పత్రికా స్వేచ్ఛ కనబడకుండా పోతా ఉంది. జర్నలిస్టులకు అధికారాలు లేవు. వాళ్ళు రాసేటువంటి ప్రసంగాలు వాస్తవాలను గురించి మేనేజ్మెంట్లు కట్ చేస్తున్నాయి. మరి ఈ విధంగా అన్ని ప్రజాస్వామ్య వ్యవస్థలు మరి పడిపోతున్నాయి. బ్యాంకింగ్ వ్యవస్థ పడిపోతూ ఉంది కంప్లీట్గా. మరి ఏమీ లేదు. ఎలక్షన్ కమిషను నిన్న మా నాయకుడు రాహుల్ గాంధీ గారు బీహార్లో నుంచి అరుస్తున్నాడు. ఎలక్షన్ కమిషను మరి బలహీనమైపోతూ ఉందని చెప్పాడు. ఇవన్నీ ప్రజాస్వామ్య వ్యవస్థలు పూర్తిగా పాడైపోతున్నాయని తెలియజేస్తూ చివరిలో ఎస్సీల పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దారుణంగా ఉంది. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ విగ్రహం దగ్గరకు వచ్చి ఏడ్చుకుంటున్నారు. వాళ్ళ పరిస్థితిలో ఆ ఘోరం. ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ మూసేశారు. ఎస్సీలకు విద్యార్థులకు స్కాలర్షిప్లు ఆపేశారు. ఎస్సీల భూములు తీసుకొని సుందర పిచ్చే ఇలాంటి వాళ్ళకి ఇస్తున్నారు. వీటన్నిటితో కన్నీటితో ఉన్నారు ఎస్సీలు. ఓబీసీల పరిస్థితి, ప్రభుత్వ ఉద్యోగాలు 22,000 కోట్ల ఉద్యోగాలు ఇస్తానటువంటి నరేంద్ర మోడీ కనీసం 1-2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేకపోయాడు. ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగాలు, రైల్వేలు కానీ, టెలిఫోన్లు కానీ, పోర్ట్ ట్రస్టులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగాల్లో రిక్రూట్మెంట్ జరగకుండా ఓబీసీలు ఎస్సీలకు మరి ఉద్యోగ అవకాశాలు లేకుండా దారుణంగా ఉన్నటువంటి మరి కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వం కూడా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి లోపల మరి చంద్రబాబు నాయుడు ప్రైవేటీకరణ నుంచి బయటకు తీసుకొని వచ్చి, లేకపోతే 1వ తేదీ రాజీనామా పెట్టి నీ ఎన్డీఏ ప్రభుత్వానికి మరి నువ్వు కూటమి ప్రభుత్వాన్ని నుంచి బయటకు రావాలని నేను డిమాండ్ చేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నా.
అయ్యా చాలా దారుణంగా ఉంది. మరి తుఫాన్ బాధితులు ఇళ్ళు పోయినాయి, మరి ముఖ్యంగా రైతుల భూములు పాడైపోయినాయి, 10 లక్షల ఎకరాల భూములు పాడైపోయినాయి. వాళ్ళకి కావాల్సినటువంటి సహాయం చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం క్రితంలో చేసిన విధంగా కాకుండా చంద్రబాబు నాయుడు ఐ వాష్ చేస్తున్నాడు. 5,000 రూపాయలు ఇచ్చేసి లండన్ పోయాడు ఆయన. అది కాదు, వాళ్ళకి ఆదుకోవాల్సింది ఎంతో ఉంది, ఏమీ ఆదుకోలేకపోయింది రాష్ట్ర ప్రభుత్వం తుఫాన్లో. అయ్యా మేము ఆహ్వానిస్తున్నాం, పెట్టుబడులను ఆహ్వానిస్తున్నాం, కానీ మేము కూడా పెట్టుబడులు తీసుకొని వచ్చాం శ్రీ సిటీకి. మరి తిరుపతి దగ్గర 300 పెద్ద పరిశ్రమలు వచ్చాయి. వచ్చిన వాళ్లకు మేము మంచి శాలువాలు కప్పాం, గౌరవంగా చూసాం, కావాల్సినటువంటి పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చామే. కానీ 1,000 కోట్ల రూపాయలు మేము సబ్సిడీ ఇవ్వలేదు, 1,000 కోట్ల రూపాయలు సబ్సిడీ ఇవ్వలేదు. ఒక జర్నలిస్టుకు 2 సెంట్లు భూమి ఇవ్వమంటే వెనక ముందు ఆడుతూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. కానీ సుందర పిచ్చయ్య ఏమన్నా భేదవాడా? ఏం భూములు కొనుక్కోలేడా? శ్రీ సిటీలో భూములు కొనుక్కున్నారు పెట్టుబడిదారులందరూ. ఆయనకు 500 ఎకరాలు ఇవ్వడంలో మతలబు ఏంటి? ఏమైనా ఉందా టేబుల్ కింద ఏదైనా అండర్స్టాండింగ్ అని నన్ను తెలియజేస్తాను. ఇంకేమైనా అడుగుతారా? అవి ఛాన్సెస్ 50-50 ఉన్నాయి. ప్రజలు ఓటేయాలనుకుంటున్నారు, కానీ మరి ఎన్డీఏ మరి భారతీయ జనతా పార్టీ చాలా పొరపాట్లు చేస్తూ ఉంది, డబ్బు ప్రయోగం ఎక్కువగా చేస్తూ ఉంది. జూబ్లీ హిల్స్లో మా రేవంత్ రెడ్డి చెప్పాడు కదా, గెలుస్తామని 30,000 ఓట్లతో గెలుస్తారు తప్పకుండా.